ఎవరికి అందుకోలేని ఫీట్ అల్లు గారు అందుకున్నారు. ఫాస్టెస్ట్ 1000 కోట్ల క్లబ్‌లో జస్ట్ 6 రోజుల్లోనే అందుకున్నారు. ఓన్లీ హిందీ మార్కెట్‌లోనే 6 రోజుల్లోనే 375 కోట్లు కొట్టారు. డే 1 72 కోట్లు, డే 2 59 కోట్లు, డే 3 74 కోట్లు, డే 4 86 కోట్లు, డే 5 48 కోట్లు, డే 6 36 కోట్లు. ఈ కొత్త 6 రోజుల్లోనే 375 కోట్లు కొట్టి హిందీ సైడ్ అన్బ్రేకబుల్ రికార్డు నెలకొల్పారు. ఈ పుష్ప 2 1000 కోట్ల క్లబ్‌లోకి 7 ఫిల్మ్‌లు వచ్చాయి. ఆ 7 ఫిల్మ్‌లో టాప్ 7లో పఠాన్ ఉంది. పఠాన్ 27 రోజుల్లో ఈ ఫీట్‌ని అందుకుంది. జవాన్ 18 రోజుల్లో ఈ ఫీట్‌ని అందుకుంది. ఈ కల్కి, కేజీఎఫ్, RRR 16 రోజుల్లో కొడితే మన బాహుబలి 2 మాత్రము 10 రోజుల్లోనే కొట్టిపడేసింది. ఇవన్నీ కాకుండా మన పుష్పగాడు 6 అంటే 6 రోజుల్లోనే కొట్టి రూల్ ఏంటో చూపించారు బాక్సాఫీస్ ముందు. మన హిందీ మార్కెట్లో చూసుకుంటే ఈ 300 క్లబ్‌లోకి ఫాస్టెస్ట్ ఎంట్రీ ఇచ్చింది ఏవేవి ఉన్నాయంటే గదరు, స్ట్రీట్ 8 రోజుల్లో 300 కోట్లు కొడితే యానిమల్, పఠాన్ 7 రోజుల్లో కొడితే మన జవాన్ మాత్రం 6 రోజుల్లో కొట్టింది. ఈ పుష్పగాడు 5 రోజుల్లోనే కొట్టి 300 కోట్లు మరీ కొత్త బ్రాండ్ని అక్కడ కూడా నెలకొల్పాడు. అంతే మరి. ఏ గెటప్ వేసి ట్రోల్ చేశారో అదే గెటప్ వేసి సలాం కొట్టించుకున్నాడు. ఒక హీరోలా ఒక మాదిరి లెవెల్లో ఉంది అక్కడ మన పుష్పగాడికి. పుష్పగాడి రోల్ చూస్తుంటే ఇది శివతాండవమే. ఇంకా ఫస్ట్ వీక్లోనే 1000 కోట్లు కొట్టిన ఫస్ట్ ఇండియన్ మూవీగా పుష్పగాడు చరిత్ర సృష్టించాడు. జాతర ఫైట్ చాలు పూర్ణకాలు వస్తాయి. నాకే ఇలా ఉంటే ఇంకా అల్లు అర్జున్ ఫ్యాన్స్కి మాత్రము పూర్ణకాల జాతర మాత్రం షూర్ అయినట్టే. ఇంకా ఈ సునామీని చూడ్డానికి వాళ్ళు కంపల్సరీ సినిమాలోనే మాత్రం ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇది డే 6 వరకు రిపోర్ట్స్. ఫర్దర్ వీడియోస్ కోసము రప్ప సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. ఇంకోటబ్బా, లాంగ్ రన్లో 2000 కోట్లు కొడుతుందా కొట్టదా కింద కామెంట్ చేసి పెట్టండి. మరి ఉంటాను.